వెళ్ళినప్పుడు ఇప్పుడు అంటే వాస్తవానికి మిథున్ రెడ్డి ఒక ఎంపీ, ఆయన నియోజకవర్గాన్ని వెళ్ళడానికి ప్రాబ్లం ఏంటి, అసలు ఎందుకు అడ్డుకోవాలి? అంటే కావాలని అటు తెలుగుదేశం జనసేన వాళ్ళు ఆందోళనలు చేస్తున్నారు, అతను రాజకీయం అతన్ని బహిష్కరించాలి అన్నటువంటిది. బేసిక్గా ఏంటంటే రాజకీయ కక్ష సాధింపులు ఇద్దరి మధ్యన నడిచినాయి. సుదీర్ఘకాలం పాటు ఇంకొక పార్టీని బతకనీయకుండా చేసుకొచ్చారు మిథున్ రెడ్డి కానీ పెద్దిరెడ్డి కానీ. ఎవరైనా తెలుగుదేశం వైపు ఉన్నా జనసేన వైపున ఉన్నా అంతకుముందు ప్రజారాజ్యం ఉన్నా తామున్న పార్టీకి వ్యతిరేకంగా ఏ పార్టీ వాళ్ళు ఉన్నా సరే వాళ్ళని హెరాజ్ చేసేవాళ్ళు. వేధింపులు, కేసులు పెట్టడాలు, లేకపోతే కనుక దాడులు, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉండే. ఓ రకంగా అదొక మాఫియా రాజ్యం అనాలా, ఫ్యాక్షన్ రాజ్యం అనాలా, అది నడిచింది. అయినా తట్టుకుని నిలబడ్డటువంటి వాళ్లే ఉన్నారు. ఇప్పుడు రామచంద్ర యాదవ్, చల్లాబాబు ఇట్లాంటి వాళ్ళు. కానీ గ్రౌండ్ లెవెల్లో వీళ్ళకి ఉన్నటువంటి బలం కంటే కూడా వాళ్ళ బలం చాలా స్ట్రాంగ్ గా ఉంటా ఉండేది. కాలం కలిసి రాకపోతే తాడేపామే గరుస్తుంది అంటారు కదా. ఇప్పుడు ఏ పోలీస్ డిపార్ట్మెంట్ అయితే సెల్యూట్లు కొట్టిందో అదే పోలీస్ డిపార్ట్మెంట్ నువ్వు బయటకు పోవద్దు అంటుంది. ఏ జనం అయితే వీళ్ళు వస్తున్నప్పుడు భయంతో పరుగులు పెట్టారో అదే జనం ఇవాళ రోజున పరిగెత్తిస్తున్నారు. తేడా అదే. ఇప్పుడు ఒకప్పుడు వాళ్ళకున్న ప్రాబల్యం అంటే పెద్దిరెడ్డి గారు అంటే ఇప్పటికీ రాయలసీమలో ఒక రకంగా వైసీపీలోనే జగన్ తర్వాత అన్నట్టుగా ఉంటది ఆయనకి ప్రాధాన్యత అనేది. అటువంటి వ్యక్తుల మీద వ్యతిరేకత రావడం పార్టీకి